ప్రభునందు ప్రియులారా, కుటుంబ ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ రండి. ప్రతిరోజు ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. ప్రతినిత్యం కూడా దైవ సన్నిధి ఈ రీతిగా మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యం చేత బలపరచబడి దేవుని శక్తిని పొందుకుని ఈ జరుగుతున్న పరిస్థితుల్లో మనం ధైర్యం కలిగి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఈ సన్నిధి ఎంతో మనకు ఉపయోగపడుతుంది. చాలామంది వాక్యాన్ని విని మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం అని చెబుతున్నారు. కనుక దైవ సన్నిధిలో మనందరం కూడా ఏకీభించి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, ప్రతిరోజు ఈ రీతిగా నీ పాద సన్నిధిలో కూడుకోవడానికి మీరు మాకు ఇస్తున్న శ్రేష్టమైన సమయాల కొరకై నీ స్తోత్రాలు. నీ సన్నిధిలో కూడుకుని మిమ్మల్ని స్మరించుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, స్తుతించి నేను పాడడానికి మీరు ఇస్తున్న తరుణం కొరకు స్తోత్రాలు. వాక్యాన్ని విని ఆదరణ, ధైర్యం పొందుకోవడానికి, మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి మీరు చూపుతున్న ప్రభు కొరకు నీ స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ప్రపంచంలో అనేకమైన పరిస్థితుల గుండా ప్రపంచం నడుస్తూ ఉండగా మానవ జాతిలో శాంతి సమాధానము లేని తరుణంలో మానవ జాతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మానవ జాతికి శాంతి, సమాధానము, నెమ్మది మీరు దయచేయమని, భయంకరమైన శ్రమ నుండి మీరు విడిపించమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సర్వాధికారమైన దేవుడవు, సృష్టికర్తవు తండ్రి, నువ్వు ఒక్కడవే ప్రతి సమస్యకు నీ దగ్గర పరిష్కారం ఉంది. నువ్వు ఒక్కడవే చేయగలవు. కనుక మానవులందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ఈ పరిస్థితుల నుండి విడిపించి తండ్రి క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తూ మా సహవాసములన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరి చుట్టూ నీ బలమైన కంచి వేయండి, నీ కాపుదలుంచండి, నీవే సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ సమయంలో నైనా పాటలు పాడుటలో, వాక్య పరిచర్యలో తోడుగా ఉండండి, సహాయం చేయండి. మీరు మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ మీ శక్తివంతమైన స్థలానికి అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మీ అందరికీ వందనాలు. పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. మన పాఠ పుస్తకాల నుంచి 241 పాట, పాత పుస్తకాల 207 పాట పాడుకుందాం. ఈ పాట పాడుతూ మనందరం ప్రభువుని స్తుతిద్దాం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించెదన్. చావుగోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చె
క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యము ఆదరిస్తుంది, బలపరుస్తుంది, శక్తినిస్తుంది, కనుక ఆరోగ్యాన్ని ఇస్తుంది. సకల రోగ నివారిణి దేవుని వాక్యము. సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇచ్చునని సామెతల గ్రంథములో దైవజ్ఞాని సొలొమోను రాస్తాడు. అందుచేత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానం చేస్తే అనేక రకాలైన మనకు ఆశీర్వాదములు మనకు అనుగ్రహించబడతాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని. చాలు. అపొస్తలుడైన పౌలు తిమోతికి లేఖ వ్రాస్తూ ఈ శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ పూర్ణుడై పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పలుకుతున్న మాట విశ్వాస సంబంధమైన ఆ యొక్క ప్రయాణములో తాను పలుకుతున్న మాట 6వ వచనం చదివితే, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇక దేవుడే ఆయనకి తెలియజేశాడు ఈ విషయాన్ని. ఇంకా నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది అంటే తన మరణం గురించి దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కొద్ది కాలములో నేను ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాను, పానార్పణముగా పోయబడుచున్నాను, కొద్ది కాలమే ఇక ఉంది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెబుతూ, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని అంటాడు. అంటే అపొస్తలుడైన పౌలు మంచి పోరాటము పోరాడుతూ వచ్చాడు. మంచి పోరాటం అంటే విశ్వాస సంబంధమైన పోరాటము. విశ్వాస సంబంధమైన పోరాటము పోరాడుతూ ప్రభువును అంగీకరించిన తర్వాత ఆయన జీవితంలో ఎన్నో పోరాటములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాల గుండా పౌలు నడిచినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎన్నో ఇబ్బందులు ఈ విశ్వాస జీవితంలో సాగుతూ ఉండగా తన సొంత వారే పౌల్ని అనేక రీతులుగా శ్రమ పెట్టినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. తన సొంత ప్రజలు యూదులే అనేక సార్లు పౌలుని బాధలు పెట్టినట్లుగా, హింసలు పెట్టినట్లుగా మనం పౌలు పత్రికలు మనం చదివితే పౌలుకు తనకు వచ్చిన శ్రమలన్నీ కూడా పౌలు రాస్తాడు. 2వ కొరింథీయులు రాసిన పత్రికలో తనకు కలిగిన శ్రమల గురించి మాట్లాడుతూ చెబుతాడు కదా. 11వ అధ్యాయములో 2వ కొరింథీ 11వ అధ్యాయములో ఆయన ఏమని మాట్లాడతాడో మనం చూడొచ్చు. ఆయనకి ఎన్ని శ్రమలు కలిగిన ఇక్కడ రాస్తాడు మనకి. దయవుంచి చూడండి. దయవుంచి 23 కాడి నుంచి చదివితే మనం తెలుస్తుంది. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి ఎక్కువగా నేను క్రీస్తు పరిచారకుడును అంటాడు. మరి విశేషముగా ప్రయాసపడితిని. పౌలు ఎక్కువగా ప్రయాసపడ్డాడు. స్వార్థ వ్యాపకములో, ప్రభువుని సేవించటంలో చాలా ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఎక్కువగా ప్రయాసపడుతూ వచ్చాడు. మరి ఎక్కువగా విశేషంగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక సార్లు పౌల్ని చెరసాలలో వేశారు. ఎందుకు వేశారంటే ఇదిగో ఈ సువార్తను ప్రకటిస్తున్నాడని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేస్తున్నాడని, తన వారికి పరిచయం చేస్తున్నాడు, అన్యజనులకి పరిచయం చేస్తున్నాడు.
ఈ విధంగా సువార్తను ప్రకటించడం ద్వారా, ఈ విశ్వాసంలో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా అనేకమైన శ్రమలు పౌలు జీవితంలో మనం చూస్తాం. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని. అంటే ఆ దెబ్బలకి ఏమి లేదంటే అసలు పరిమితి అనేది లేదు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత సరే, యూదుల చేత అంటే తన సొంత వారి చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, వాడ పగిలి సువార్త వ్యాపకములో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దినాలలో ఆ విమానాలు ఇలాగున రకరకాల వాహనాలు లేవు, ఇంత డెవలప్మెంట్ లేదు. ఆ దినాల్లో ప్రయాణం చేయాలంటే వాడ ప్రయాణమే చేయాలి. ఇతర దేశాలకు వెళ్ళాలన్నా, దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా వాడలోనే ప్రయాణం చేయాలి. కనుక ఆ వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనులమైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనైన ఆపదలలోను ఉంటుంది. సరే, పౌలు జీవితం గమనిస్తే ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం చదువుకుంటూ వెళితే ఇంకా ఎన్నో శ్రమలు పౌలు జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఇది విశ్వాస సంబంధమైన పోరాటము. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు సాతాను అనేక రకాల పోరాటాలు ఆయా మనుషుల ద్వారా పౌలు జీవితంలో కలుగుతూ వచ్చినవి. అలా ఈనాడు కూడా మనం పరిశుద్ధులమై లోకం పరిగెత్తినట్లుగా మనం పరిగెత్తకుండా, లోకం అనేకమైన అపవిత్ర కార్యాల్లో పరిగెడుతూ ఉంటుంది. వారితో మనం పరిగెట్టకుండా ప్రత్యేకించబడి మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో లోకం మన మీద అనేక నిందలు మోపుతూ ఉంటుంది. అనేక రకాలుగా మనల్ని ఆ నిందలు మోపుతూ, అనేక రకాలుగా మాట్లాడుతూ, వీళ్ళ భక్తులయ్యారని ఎద్దేవా చేస్తూ, వీళ్ళు దిగిపోయారు అందులో అని రకరకాలుగా మాట్లాడుతూ నిందలు మోపుతూ ఉంటుంది. నిందలుంటాయి, అవమానాలుంటాయి, త్రోసివేతలుంటాయి. ఏవండి, ఇవన్నీ కూడా ఈ విశ్వాస జీవితంలో మనకి ఎదురవుతూ ఉంటాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో గమనిస్తే మనం 4:3 దేవుని వాక్యం ఎలా మాట్లాడుతుంది. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ ద్రవ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సరే, ఏమండి, అపరిమితమైన ద్రవ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడచ్చు, మిమ్మల్ని దూషించుచున్నారు అంటాడు. అంటే వారితో పాటు మనం పరిగెత్తం. ఇప్పుడు లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన అలవాట్లు, చెడు వ్యసనాలు, వాటి యందు లోకం పరిగెడుతూ ఉంటుంది. త్రాగుబోతులు విందులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటివెన్నో లోకం అనుసరిస్తూ అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఇలాగున లోకం నడుస్తూ ఉంటుంది. వారితో మనం పరిగెత్తనందుకు ఆశ్చర్యపడచ్చు. ఒకప్పుడు మనతో కలిసి ఇలా తిరిగాడు కదా, అలా తిరిగాడు కదా, ఇప్పుడు ఏంటి ఇతను ప్రత్యేకంగా జీవిస్తున్నాడు, మనతో కలిసి రాడు,
మనతో కలిసి చెడు పని చేయడు, ఏదో ప్రత్యేకంగా నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటాడు, నేను సినిమాకు రమ్మంటే సినిమాకు రాడు, ఇలాగ నేనుతో ప్రత్యేకంగా జీవిస్తున్నాడని ఆశ్చర్యపడతారు. ఏంటి తన జీవితం ఎంత అద్భుతంగా మారిపోయింది. ఒకప్పుడు చెడు వ్యసనం కలిగి ఉన్నాడు, ఒకప్పుడు చెడు మాటలు మాట్లాడేవాడు, నోటి నిండా బూతి మాటలు వచ్చేవి. ఇవాళ ఏమిటి ఇంత వాక్శుద్ధి అయింది, పరిశుద్ధంగా మాట్లాడుతున్నాడు, తన అలవాట్లు మారినవి, తన క్రియలు మారినవి, తన జీవితం మారింది అని దూషిస్తూ ఉంటారు. ఆశ్చర్యపడుతూనే దూషిస్తూ ఉంటారు. మనలో మార్పు గమనిస్తూనే మనల్ని దూషిస్తూ ఉంటారు. కనుక ఈ విశ్వాస జీవితంలో పోరాటం ఉంటుంది. అనేక రకాల పోరాటాలు ఉంటాయి. మన బంధువులే మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నిందలు, అవమానములు, త్రోసివేతలు అన్ని జీవితంలో ఉంటూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. ప్రభునందు పిల్లారా, అలాగనే మనం అపొస్తలుడైన పౌలు కాకుండా ఇంకా అనేక మంది మనం దైవజనులను గమనించినప్పుడు మేషాకు, షెడ్రకు, అబేద్నెగోలు వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో, వాళ్ళ పోరాటంలో ఎలాంటి పోరాటం ఎదురైంది, వారి విశ్వాస జీవితంలో, వారి యాత్రా జీవితంలో ఎటువంటి పోరాటం వాళ్ళకి ఎదురైంది. అగ్నిగుండములో వేస్తే వారి విశ్వాసము ద్వారా అగ్ని బలాన్ని చల్లారిచ్చారు. ఆ పోరాటంలో వారు విజయాన్ని సాధించారు. దానియేలు సింహానుభవంలో వేశారు. విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మూసినట్లుగా భక్తుల చరిత్రలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే విశ్వాస సంబంధమైన పోరాటము. అంటే విశ్వాస జీవితంలో ఈ పోరాటములు మనకు ఎదురవుతూ ఉంటాయి. పౌలు వలె మనం కూడా చెప్పగలగాలి, విశ్వాసమును కాపాడుకుంటేనే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని పౌలు చెప్పినట్లుగా మనం కూడా యాత్రా జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఎదురయ్యే ఇబ్బందులు, ఎదురయ్యే నిందలు, ఎదురయ్యే అవమానములు, ప్రతి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ చివరి వరకు మనం నిలకడగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి విశ్వాస సంబంధమైన పోరాటము మొట్టమొదటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాస సంబంధమైన పోరాటం అని మనం గమనించాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 12వ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ పోరాటంలో మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి అపవాది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుచేత విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. అని చెప్పి ఇంకొక మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 13వ వచనము, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగాని ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమైంది. మొదటి మనకు కలిగిన ఆ దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల మనం క్రీస్తులో పాలివారమై ఉంటాం. ఈ పోరాటములో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి. మరణం వరకు నమ్మకంగా జీవించాలి. ఎన్నో పోరాటములు ఎదురవుతూ ఉంటాయి. ఈ విశ్వాస పోరాటములో ఎదురయ్యే పరిస్థితులన్నింటిలో కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అంతం వరకు గట్టిగా క్రీస్తుని పట్టుకుని ప్రభువునందు నిలిచి ఉండాలి. అప్పుడు మన రక్షణ కాపాడుకుంటామని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాస సంబంధమైన పోరాటము.
రెండవ విషయాన్ని ఇంకా వివరించుకోవాలంటే టైం సరిపోదు కనుక నేను తొందరగా ముందుకెళ్తున్నాను. రెండవ విషయాన్ని మనం గమనించుకుందాం. రెండవ విషయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-28 వచనాలు ఉంటాయి, మనం చదువుకుందాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇక్కడ రెండవ పోరాటం ఏదనగా మనం గమనిస్తే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. అది రెండవ పోరాటము. ఒకటి విశ్వాస సంబంధమైన పోరాటము, మొదటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. రెండవది సువార్త పక్షమున పోరాటము. సువార్త పక్షమున విశ్వాస పోరాటము అంటాడు. అది రెండవ విషయాన్ని 1:7 మనం చదివితే, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకొని ఉన్నానంటాడు. సువార్త పక్షమున వాదించి దానిని స్థిరపరచుట, ఆ కృప పౌలుకి ఇచ్చాడు. అనేకులు పౌలుతో వాదిస్తున్నప్పుడు, ఏమండి, యేసు ప్రభువే లోకరక్షకుడు, ఆయన ద్వారానే మానవుడికి మోక్షం అనుగ్రహించబడుతుంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాప పరిహారకుడు అని పౌలు లేఖనాలు ఎత్తి చెప్పి ఆయన ప్రకటిస్తున్నప్పుడు అనేకులు పౌలుని ఎదిరించిన వారు అనేకులు ఉన్నారు. పౌలుతో ఢీకొని పౌలుతో వాదించేవారు అనేకులు ఉన్నప్పుడు సువార్తను ఏం చేసిన, వాదించి దానిని స్థిరపరిచాడు. ప్రతి సిద్ధాంతాన్ని వాదించి స్థిరపరిచాడు. సువార్తను ప్రకటించి వాదించి స్థిరపరిచాడు. కనుక ఈ కృపలో మీరు నాతో పాలువారై ఉన్నారు కనుక, అంటే ఫిలిప్పీ సంఘము పౌలు వెంట ఉండి పౌలుకి తోడుగా ఉండి సువార్త పక్షమున పోరాడినప్పుడు పౌలుతో ఉన్నారు. వాళ్ళు పౌలుతో ఉండి పౌలు వాదించి స్థిరపరుస్తున్నప్పుడు ఈ కృపలో పౌలుకి తోడుగా ఉండి పౌల్ని వెంటాడి పౌల్ని అనుసరిస్తూ వచ్చారు. కనుక సువార్త పక్షమున పోరాటము, ఏమండి, మొదటిది ఏమిటి? విశ్వాస సంబంధమైన పోరాటం. రెండవ పోరాటం ఏమిటి? సువార్త విశ్వాస పక్షమున పోరాటం. ఏమండి, దైవజనులకు సహకారులుగా ఉంటూ ఆ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారికి సహకారులుగా అండదండలుగా ఉంటూ ఫిలిప్పీ సంఘము ఎలాగైతే పౌలుకి సహకారులుగా నిలబడ్డారో అలా మనం కూడా దైవ సేవకులకు సువార్త పక్షంగా ఉండి తోడుగా ఉండి అండగా ఉండి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చేతులను బలపరుస్తూ దైవ సేవకులకు సహాయపడుతూ ముందుకు నడవాలి. కనుక రెండవ పోరాటము విశ్వాస సువార్త పక్షమున పోరాటము అని మనం గమనించాలి. మూడవ విషయాన్ని మనం గమనిస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనించుకుంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాటం. మూడవ విషయాన్ని ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రార్థనలో పోరాటం. ఎపెఫ్రా అనే ఒక దైవజనుడు, ఇతనికి కృప అనుగ్రహించబడింది. ఇతడు ప్రార్థనలో పోరాడువాడు. కొలస్సీ సంఘస్థుల కొరకు, కొలస్సీల కొరకు పోరాడే ఆ కృపా వరము కలిగిన వాడు. అంటే మంచి ప్రార్థనాపరుడు ఎపెఫ్రా అని మనం గుర్తించాలి. ఏమండి,
ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అతను ప్రతి విషయములో అక్కడ చెప్పాడు, మీరు సంపూర్ణులను, అంటే కొలసి సంఘస్థులు సంపూర్ణులు కావాలని అతని యొక్క ప్రార్థన. రెండవది, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అంటే దేవుని చిత్తములో సంపూర్ణాత్మ నిశ్చయత కలిగి వారు నిలకడగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు సంపూర్ణులు కావాలని, క్రీస్తు యేసునందు వాళ్ళు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా మనం కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకోవాలి. నేను సంపూర్ణుడిని కావాలి, క్రీస్తు యేసు యొక్క పోలికలోనికి నేను రావాలి, ఆయన స్వారూప్యములోనికి నేను రావాలి అని ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. సంపూర్ణ జ్ఞానము పొందుకోవాలి, సంపూర్ణ విశ్వాసాన్ని పొందుకోవాలి, సంపూర్ణ ప్రేమను పొందుకోవాలి, దేవుని సంపూర్ణ జ్ఞానాన్ని పొందుకోవాలి. ఇలాగున ఆయన పోలికలోకి, ఆయన స్వారూప్యములోకి మనం మార్చబడాలి. కనుక ఆ విధంగా మనం ప్రార్థనలో పోరాడాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అలాగే పౌలు కూడా ఇదే పత్రికలో పౌలు కూడా ప్రార్థనలో పోరాడుతూ వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. మీ కొరకును లౌదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొనగోరుచున్నారు. చూసారా, కేవలము లౌదిక వారి కొరకును అంటే మీ కొరకును, అంటే కొలసి సంఘస్థుల కొరకును, రెండవదేమో లౌదిక వారి కొరకును, మూడవది శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును, అంటే పౌలు ముఖం చూడని వారందరి కొరకు కూడా పౌలు ప్రార్థిస్తున్నాడు. అంటే పౌలు అంటే ఎవరు తెలియని వారందరి కొరకు కూడా పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇతరుల కొరకు ఏమండి, ఆయన ముఖము చూడని వారందరి కొరకు కూడా, అంటే పరిచయం లేని వారందరికి కొరకు కూడా పౌలు తన ప్రార్థనలో పోరాడుచున్నాడని దేని వాక్యంలో మనకు కనబడుతుంది. ఇంకేం మాట్లాడుతున్నాడు అక్కడ? వారు ప్రేమ యందు అతగబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారి ప్రేమ యందు అతకబడాలట. తర్వాత సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై ఉండాలట. దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయాల్లో ఆదరణ పొందాలని వారందరి కొరకు నేను పోరాడుచున్నాను. ప్రార్థనలో పోరాటం ఏమండి, ప్రార్థనలో పోరాడే వారంగా మనం ఉండాలి. మన ముఖం ఎరగని వారి కొరకు కూడా మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఇవాళ మన దేశం కొరకు మనం ప్రార్థించాలి. యావత్ మానవాళి కొరకు మనం ప్రార్థించే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యం కూడా ఈ రీతిగా మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మూడవదిగా ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. ఆకాశ మండలం దురాత్మ సమూహములతో పోరాటము మనం పోరాడుతూ రావాలని దేవుని వాక్యం మనల్ని తెలియజేస్తుంది. ఇక 4వది చూస్తే 4వ పోరాటము ఏదనగా యోధా రాసిన పత్రిక 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోధా రాసిన పత్రిక 3వ వచనము, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు వ్రాయవలసిన విశేషమైన ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మీకు వ్రాయవలసి మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. యోధా అంటున్నాడు, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి నాకు విశేషమైన ఆసక్తి ఉంది. దాని కొరకు రాయాలని నేను ప్రయత్నపడుచు ఉండగా, అది రాయాలని నేను పడుచు ఉండగా దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసింది. ఏమనంటే, ఆ విషయం కాదు ఇప్పుడు రాసేది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు పోరాడండి అని దేవుని ఆత్మ నాతో చెబితే
ఇదిగో మీరు బోధ కొరకు పోరాడి మీకు రాయవలసి వచ్చిందని యోధా భక్తుడు మాట్లాడతారు. ఇప్పుడు రక్షణ కాదు మెయిన్, ఇప్పుడు బోధ చెడిపోయింది. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ కొరకు ఇప్పుడు మనం పోరాడాలి. బోధ చెడిపోయింది, సాతాను దాన్ని పాడు చేశాడు, అనేకులు కలిపి దాన్ని చెరిపారు. కనుక ఆ బోధ కొరకు ఇప్పుడు మనం పోరాడాలి. ప్రభు రాకడ దగ్గరైంది, ప్రభు త్వరలో రాబోతున్నారు. సంఘము సత్యం మీద స్థిరపడాలి, అపోస్తులు ప్రవక్తలు వేసిన బోధ మీద స్థిరపడాలి, సంఘం అపోస్తుల బోధ వైపు తిరగాలి. కనుక ముందు ఆ బోధ కొరకు మనం పోరాడాలి, ఆ విధంగా సంఘాన్ని సిద్ధపరచాలి అని అక్కడ యోధా భక్తులు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంచేత 4వ పోరాటం ఏదనగా అపోస్తుల యొక్క బోధ కొరకు మనం పోరాడాలి, లేక పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ కొరకు మనం పోరాడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మొట్టమొదటి ఏంటి? విశ్వాస సంబంధమైన పోరాటం. రెండవది సువార్త విశ్వాస పక్షమున పోరాటము. మూడవది ప్రార్థనలో పోరాటం. 4వది పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ కొరకు మనం పోరాడాలి. ఈ 4 రకాల పోరాటములు క్రైస్తవులు చేయాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. అట్టి సామర్థ్యము మనకును సార్వత్రిక సంఘానికి అంతటికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు తండ్రి మీ జీవం కలిగిన మాటల ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ పోరాటము మాకందరికీ మీరు అనుగ్రహించండి. కన్న తండ్రి, సార్వత్రిక సంఘానికి మా సహవాసములన్నిటికీ కూడా ఈ బలమైన పోరాటం పోరాడడానికి కావాల్సిన శక్తిని, బలమును మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ఈ దినాల్లో, లాక్డౌన్ దినాలలో మనం ఎవరికి వారు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు కనుక బలమును, శక్తిని పొందుకుని ఇటువంటి పోరాటము చేస్తూ శక్తివంతులు కావడానికి నీ కృపను దయచేయమని కోరుకుంటూ, ఇదిగో నాయన ఈ సమయంలో మా భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాం. ఈనాడు ఎంతో శ్రమలో ఉన్న మానవ జాతిని మీరు కరుణించి కనికరించి తండ్రి, ఈ కరోనా వైరస్ అని ఈ పరిస్థితులను విడిపించి జాతి యావత్తుకి మేలు చేయమని, సమాధానము దయచేయమని, మా దేశానికి, మా తెలుగు రాష్ట్రాలకి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తూ, మా సహవాసములన్నింటినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ, చుట్టూ బలమైన కంచి వేసి నీ కాపుదలిచ్చి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాల్లో మా బిడ్డలు ఉన్నారు తండ్రి, మా ప్రియులు, మాకు తెలిసిన వారు, మా స్నేహితులు, సహోదరులు ఉన్నారు. ఆయా పనుల విషయమే వారు అక్కడ పని చేసుకుంటూ ఉండగా వారికి నీ తోడుగా ఉండి నీ కాపుదల దయచేయమని, నీ భద్రత అనుగ్రహించమని, వారి చుట్టూ నీ కంచి వేయమని, మంచి ఆరోగ్యమును వారికి నీ దయచేయమని, మంచి ధైర్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ ఈ మనవులని మీ పాదాలకి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మిక అన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప మనకు ఆయన బిడ్డలకును సదాకాలం దేవుడి తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.